దాదాపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సిద్ధం సభకు ఘనంగా ఏర్పాట్లు చేస్తారో మనం సాక్షి టీవీలో క్లియర్గా చూస్తున్నాం. మరి సభా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, చూస్తూనే ఉన్నాం, నవ చరిత్రకు రాప్తాడు సిద్ధం సభ సిద్ధమైంది. భారీ సంఖ్యలో ఏ విధంగా తరలి వస్తున్నారు ప్రజలు? హరిత రాయలసీమ ప్రజల హృదయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెరగని ముద్ర ఉందనడానికి రాప్తాడు సిద్ధం సభ వేదిక అవ్వబోతుంది. మరోవైపు మనం చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సభ దాదాపుగా 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తూనే అందుకు తగినట్టుగానే దాదాపుగా 250 ఎకరాల పైగా ఈ సభను సిద్ధం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది మహిళలు ఉన్నారు, మహిళా కార్యకర్తలు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఈ సిద్ధం సభ ముఖ్యమంత్రి గారు ఈ మాటలు ఏ విధంగా వినడానికి మీరు ఆసక్తిగా ఉన్నారు? ఏ విధంగా మీరు లబ్ధి పొందారంటే ఏం చెప్తారు మీరు? మేము సత్యసాయి జిల్లా నుంచి వచ్చాము సార్. తాడిపత్రి మండలం మాది. టీసీఎంఎస్ చైర్మన్ గారు చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది. మాకు జగన్ అంటే ఇష్టంతో ఇక్కడ మేము అన్నని చూడడానికి వచ్చాము. చాలా మంది కుటుంబాలు మేము ఎంతో లబ్ధి పొందాం సార్. మాకు అమ్మఒడి కానీ, సంఘం తరపు నుంచి ఆసరా డబ్బులు రావడం కానీ, రైతు భరోసా కానీ, పిల్లలకు నాడు నేడు కింద స్కూల్ కానీ బుక్స్, షూస్, వాళ్ళు స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోవడానికి కూడా డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంటే ఇది మా జగనన్న ప్రభుత్వం అని మేము చెప్పుకోగలుగుతాము. ఒక అన్నని గద్దెదించడానికే ఇంతమంది పార్టీలు ఏకమయ్యి అన్నను దించడానని చెప్పని వీళ్ళందరూ కుట్ర చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఒక రాజు బలవంతుడైతే శత్రువులంతా ఏకమవుతారనేది ఇప్పుడు మేము చూస్తున్నాము. ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలేదు సార్. ప్రతి పథకం కూడా ఆడవాళ్ళ పేరు మీదనే నేరుగా వాలంటీర్ల ద్వారా ఇంటికి చేరుతున్నటువంటి ప్రభుత్వం అంటే ఇది. ఒక లంచం లేదు, కనీసం అంటే నాయకుల దగ్గర పోయి అడిగింది లేదు. ప్రతి ఒక్కరు కూడా సానుకూలంతో స్పందించి ప్రతి పథకం కూడా ఇంటికి తెస్తున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంటే ఇది మా జగనన్న ప్రభుత్వం అని చెప్తున్నాము. ధర్మవరం కేతిరెడ్డి గారు కూడాను, మా ఎమ్మెల్యే గారు, మహిళా కార్యకర్తలుగా లేకపోతే మహిళలుగా మీరు ఏం చెప్తారమ్మా? మహిళా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఏం చెప్తారు? 2024లో మీరు ఏ విధంగా అండగా ఉండబోతున్నారు? 100% అన్న మార్గంలోనే మేము ఉంటాము. ఖచ్చితంగా అన్నకు చేయూతనిచ్చి ప్రతి ఓటు అన్న కోసమే వేస్తాము. ఇది నా కోసం కాదు, మహిళా తరపుల నుంచి నేను చెప్తున్నాం సార్. ప్రతి ఒక్క ఓటు మహిళల కోసమే, జగనన్న కోసమే ఓటేస్తాము. ఇదైతే వాస్తవం. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవ్వరు ఏమి చేయలేరు. అన్న మళ్ళీ 175 గెలుస్తారు. ఇది నిజం. అమ్మ, మీరు చెప్పండి, మైనారిటీలుగా మీరందరూ ఇక్కడికి ఇంత దూరం రావడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? అంటే మైనారిటీలకి సంక్షేమం కోసం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు మీరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాకు 4% రిజర్వేషన్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరు అని చూడుకోకుండా, ముస్లిము, హిందూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చూడుకోకుండా, భేదం లేకోకుండా అందరికీ పథకాలు వర్తిస్తున్నాయి. ఈరోజు ఇక్కడ ఈ సిద్ధం సభకి ఎందుకు వచ్చామంటే జగనన్న గారు ఇక్కడ ఏం చెప్తారు అనే ఆసక్తితో వచ్చాము. ఈసారి కూడా ఆయనే మేము గెలిపించుకుంటాము. మీకు మైనార్టీలుగా ఎటువంటి మేలు జరిగిందంటే మీరు ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం వల్ల మీకు నాకు మేలు చేస్తేనే ఓటు వేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీరేం చెప్తారు? మేలు అయింది మాకు. జగనన్న సార్ అన్ని మేలు చేసినారు, అంతా చేసినారు, పథకాలన్నీ అందినాయి, అంతా మేలు చేసినారు. జగనన్నకే ఓటు వేస్తాము. మీరు మహిళలకి అంటే మీకు మీ ఇంట్లో ఏమేమి సంక్షేమం అందిందా లేదా? సంక్షేమం అందితేనే నాకు ఓటేయండి అని. రైతు భరోసా, ఓల్డేజ్ పింఛన్, అమ్మఒడి, జగనన్న ఆసరా, జగనన్న తోడు, ప్రతి జాతికి డబ్బులు అందేదట్లా చేసినారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరగా వచ్చినాయి కదా, మా అన్నని అందరు మహిళా వాళ్ళు కుడి చెయ్యమే మా అన్నకు గెలిపిస్తాం. తెలిసి వాళ్ళకి తెలియకోకుండా చెప్పి మనన్నదే గెలిపించుకుందాము, లేకపోతే మనం రోడ్డును పడతామని చెప్తాము. ఓటు వేసి గెలిపిస్తాం మా అన్నని. మహిళల్లో చాలా ఉత్సాహం కనిపిస్తుంది. మరికొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, సుదూర ప్రాంతాల నుంచి రావడం జరిగింది. వారందరూ కూడా, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మహిళా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం మొదటి నుంచి కట్టుబడి ఉంది. 50% రిజర్వేషన్స్ కూడా మహిళలు కల్పించడం జరిగింది. మీరు ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అండి. మాది రాప్తాడు మండలం, చిన్మయ నగర గ్రామము. ప్రభుత్వం గురించి ఏం చెప్తావు అంటే, ఏమి తక్కువ ఇచ్చాడు జగనన్న. ఒక మహిళగా మా సంఘానికి 7.5 లక్ష రుణమాఫీ చేశాడు. 75,000 రూపాయలు నేను రుణమాఫీ పొందా. నా కూతురుకు
విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ వస్తే జేఎన్టీయూ అనంతపురం జేఎన్టీయూలో సీట్ వచ్చింది. నా కూతురు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది బెంగళూరులో. ఇంకా మా రాప్తాడు గురించి చెప్పాలంటే మా ప్రకాష్ రెడ్డి గతంలో ఇంకా ఏం మేలు జరిగిందమ్మా, మీ కుటుంబానికి ఏం మేలు జరిగింది, మహిళలుగా మీ అందరికీ మేలు ఏ విధంగా జరిగిందంటే? మా 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 ఓన్లీ మా చిన్మయ నగర్లోనే 27 సంఘాలకు మాత్రమే 1,30,00,000 రూపాయలు రుణమాఫీ అందిందండి. నా కుటుంబానికి నాకు 75,000 రూపాయలు, నా కూతురికి విద్యా దీవెన, వసతి దీవెన, మా అమ్మగారికి పెన్షను, మా అత్తగారికి పెన్షను, మా అమ్మగారికి రైతు భరోసా. కేవలం నా ఒక్క కుటుంబంలోనే ఇన్ని లబ్ధి పొందితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి మహిళ ఇన్క్లూడింగ్ తెలుగుదేశంతో సహా లబ్ధి పొందలేదు అన్న కుటుంబం ఒక్కటి కూడా లేదు అని ఈరోజు గంటాపదంగా చెప్తున్నాం. ఈరోజు మా రాప్తాడు చేసుకున్నటువంటి ఎంతో పుణ్యంగా భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఏ యుద్ధానికైతే మనం వెళ్తున్నామో ఆ యుద్ధంలో పునాది మా రాప్తాడు నుంచి పడుతున్నందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు చెప్తున్నారు, మేము వస్తే మీకు మాఫీలు చేస్తాం, మీకు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, మీకు వాలంటీర్లు ఇస్తాం. గతంలో 10 సంవత్సరాలు ఏం చేసావయ్యా నువ్వు? గత 15 సంవత్సరాలుగా ఏం చేశావు? ఈరోజు మా జగనన్న ఏవైతే కార్యక్రమాలు ఇచ్చాడో పేరు మార్చి బూటకపు మాటలు మాట్లాడుతూ పొద్దు గడుపుకుంటున్నావు. రోజుకొకరి దగ్గర పోయి కాళ్ళు పట్టుకుంటున్నావు. మా జగనన్న సింహం కాబట్టి సింగల్గా వచ్చి ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాంది. చంద్రబాబు 3 గంటలకి టీవీ ముందర కూర్చో, మా మేనిఫెస్టో చూసి నీకు హార్ట్ అటాక్ వస్తుంది, డాక్టర్ని కూడా పక్కన పెట్టుకొని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మహిళా కార్యకర్తల ఉత్సాహం మనం చూస్తున్నాం. మరోవైపున మరొక కార్యకర్త రామిరెడ్డి అమర్నాథ్ రెడ్డి, ఇతను కడప జిల్లాకు సంబంధించిన వాసి. 3 సభల్లో అంటే ఇప్పటికే 2 సభల్లో కూడా ఆయన బైక్ మీద ప్రయాణం చేస్తూ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు 3వ సభకు కూడా ఆయన రావడం జరిగింది. ఆయనతో కూడా మాట్లాడదాం. మీరు ఇప్పటి వరకు కూడా గత నెల 27 నుంచి అన్ని సభల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ సభ ఎలా ఉండబోతుంది? రాయలసీమ పెట్టగా మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ సభ ద్వారా వై నాట్ 175 అనేది 100% గ్యారెంటీ. ఒకటే నినాదం, అందరూ కూడా 175కి 175 నియోజకవర్గాలను కూడా గెలుపొంది ముఖ్యమంత్రికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ మేము కానుకగా అందిస్తాము. వై నాట్ 175 అనేది ఇక్కడ నినాదంగా వినిపిస్తుంది. మరోవైపున మనం చూసుకోవచ్చు, కార్యకర్తలు కూడా తరలి వెళ్తున్నారు లోపలికి. ఇక్కడ అందరినీ కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన తర్వాత కార్యకర్తలందరినీ కూడా వారి వారి గ్యాలరీలోకి పంపిస్తున్నారు. దాదాపుగా 52 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే సగం గ్యాలరీలు నిండిపోయాయి. వెనకాల గ్యాలరీలు కూడా ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక మహిళలు కూడా ఎక్కడ మినకంజు వేయకుండా ఈ కార్యకర్తల సభలో పాల్గొనడం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. హరిత, థ్యాంక్ యూ వినాయక్.